మూరబోయిన శ్రీనివాసులు గారి పేరు మీద దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన సేవ. సమాజంలో ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారం అందించడం అత్యున్నత మానవతా సేవగా భావించబడుతుంది. అలాంటి గొప్ప సేవను మరింత అర్థవంతంగా నిలబెట్టే విధంగా ఈరోజు మూరబోయిన శ్రీనివాసులు గారి పేరు మీద దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక వ్యక్తి పేరు మీద చేసే సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి. ఆ సేవ ద్వారా అవసరంలో ఉన్న ఎన్నో మంది జీవితాల్లో ఆనందాన్ని నింపే అవకాశం కలుగుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులు, వారి సహాయకులకు రుచికరమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందజేశారు. ఆసుపత్రిలో చేరిన చాలామంది ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ, సరైన ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారికి సమయానికి పోషకాహారం అందించడం వారి ఆరోగ్య పునరుద్ధరణకు ఎంతో దోహదపడుతుంది. రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సేవకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం పొదిలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న యాచకులు, నిరాశ్రయులకు భోజనం పంపిణీ చేశారు. రోజువారీ జీవనం కోసం వీధులపై ఆధారపడే వారికి ఒకపూట కడుపునిండా భోజనం అందించడం వారి ముఖాల్లో ఆనందాన్ని నింపింది. భోజనం అందుకున్న ప్రతి ఒక్కరూ దాతలకు, నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. మానవత్వం ఇంకా సజీవంగానే ఉందనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం మరోసారి బలపరిచింది. ఈ సేవలో భాగంగా పొదిలి మండలంలోని మల్లవరం గ్రామంలో మంచం మీద నుంచే జీవితం గడుపుతున్నా, స్వయంగా లేచి నడవలేని వృద్ధులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి భోజనం అందజేయడం జరిగింది. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా బయటకు రావలేని వారి వద్దకు స్వయంగా చేరుకుని సేవ చేయడం నిజమైన మానవత్వానికి నిదర్శనం. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా ఫౌండేషన్ సభ్యులు సేవ అంటే కేవలం భోజనం ఇవ్వడం మాత్రమే కాదని, ఆప్యాయతను పంచుకోవడమని చాటి చెప్పారు. అదేవిధంగా పొదిలి ఆర్టీసీ డిపో ఆవరణలో నివసిస్తున్న యాచకులకు కూడా ప్రేమతో, గౌరవంతో భోజనం అందజేశారు. సమాజం గుర్తించని అనేక మంది నిరాశ్రయులు అక్కడ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారికి ఎలాంటి వివక్ష లేకుండా సమానంగా భోజనం అందించడం ద్వారా ప్రతి మనిషికి గౌరవప్రదమైన జీవితం అవసరమనే సందేశాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ చాటి చెప్పింది. ఈ కార్యక్రమం కేవలం అన్నదానం మాత్రమే కాకుండా, మానవత్వాన్ని చాటిచెప్పే ఒక సామాజిక ఉద్యమంగా నిలిచింది. ఆకలి అనేది కులం, మతం, వయస్సు, ఆరోగ్య పరిస్థితి అనే తేడాలు చూడదనే విషయాన్ని గుర్తిస్తూ, ప్రతి అవసరమైన వ్యక్తికి భోజనం అందించాలనే లక్ష్యంతో ఫౌండేషన్ నిరంతరం సేవలు కొనసాగిస్తోంది. సమాజంలో సేవాభావం పెరగాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా నిరుపేదలు, దివ్యాంగులు, వృద్ధులు, నిరాశ్రయులు, యాచకుల సంక్షేమం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అన్నదానం, నిత్యావసర సరుకుల పంపిణీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం, వృద్ధులకు చేయూత, దివ్యాంగులకు అవసరమైన సహకారం వంటి అనేక సేవలను నిరంతరం అందిస్తూ సమాజంలో విశ్వాసాన్ని సంపాదించింది. సేవ చేయాలనే సంకల్పం ఉంటే చిన్న సహాయం కూడా ఎంతో పెద్ద మార్పును తీసుకురాగలదని ఈ సంస్థ నిరూపిస్తోంది. మూరబోయిన శ్రీనివాసులు గారి పేరు మీద నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం సేవాభావానికి, మానవత్వానికి, సామాజిక బాధ్యతకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఈ సేవకు